సో ఈ రోజు నా వంట ప్రయోగం మొదలెట్టాను అనమాట. ఈరోజు వంట చేసేదంతా నేనేనమాట. మా మమ్మీ ఊరు వెళ్ళింది, బ్యాచులర్ లైఫ్ వచ్చింది. మమ్మీ ఉన్నప్పుడు ఏంటంటే వండితే పెడితే తిందాంలే అనే టైప్లో ఉంటాను అనమాట. సో ఇప్పుడు మాత్రం అలా కాదు, నోరు మూసుకొని లెగిసి వండుకోవాల్సి వస్తుంది. సో దానికి తోడు ఏంటంటే నాకు చాలా రోజుల నుంచి ఫిష్ తినాలనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ బాగా ఉండిపోయాయి అనమాట. బయట తిందామంటే ఎలా ఉంటుంది ఏంటో, వాళ్ళు సరిగ్గా క్లీన్ చేస్తారో లేదన్న డౌట్తో తెచ్చుకోవట్లేదు అనమాట. బట్ నా క్రేవింగ్స్కి ఈరోజు అడికట్టలు తెంచేసి మరీ వండుకుందామని ఫిక్స్ అవుతున్నాయి. కాకపోతే భయం వేస్తుంది అనమాట. మమ్మీయే చేస్తారు ఎప్పుడు, అంటే మమ్మీ ఉన్నప్పుడైనా నేను చేయడానికి ట్రై చేస్తాను, వండడానికి హెల్ప్ చేయడానికి అలాగా. కానీ ఇప్పుడు మమ్మీ లేకుండా వితౌట్ మీ అంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి నా వంట ప్రయోగం ఎలా ఉందో ఏంటో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు టమాటా పప్పు తినాలనుంది, దాంతోపాటు ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఫస్ట్ పప్పు ప్రాసెస్ చూద్దాం. పప్పు తీసుకున్నాను, నానబెట్టుకున్నాను అనమాట. పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. రెగ్యులర్ పప్పు కంటే కూడా ఈ పప్పు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. సో నేను దీంట్లో ఏమీ వేయట్లేదు. చాలామంది ఏం చేస్తారంటే హడావుడిగా ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిర్చి అలా వేసేస్తారు, కొంచెం పసుపు అది. నేను దీంట్లో ఏం వేయట్లేదు. జస్ట్ నార్మల్ పప్పు, నానబెట్టిన పప్పు మాత్రమే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుంటున్నాను. పప్పు ఉడికేలోగా మనం తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ ఒక పప్పు తాలింపుకి సరిపడేంత గిన్నె తీసుకుందాం. మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అవ్వగానే, ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 4 మెంతులు, టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. మెంతులు వేయగానే చేదు వస్తుంది అనుకోకండి, చాలా బాగుంటుంది అనమాట. అది మంచిగా వేగిపోగానే ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు కొన్ని, ఆవాలు కూడా అంతే చిరుపట్టలు వాడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దాంతో పాటు జీలకర్ర, దాంతోపాటు ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్ ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే కట్ చేసుకున్న 4 టమాటా, టమాటాలు మగ్గేంతసేపు మూత పెట్టుకొని టమాటాలన్నీ ఉడికిపోతున్నాయి. ఇప్పుడు మనం రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న వాళ్ళు సాల్ట్ వేసుకోండి, కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను. మనం నీళ్ళు ఏం వేయలేదు ఇప్పటి వరకు, ఆ టమాటా నీళ్ళతోనే మగ్గిపోయింది. చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉండట్లేదు కాబట్టి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. పప్పు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. శుభ్రంగా ఉడికిపోయింది అనమాట. ఇలా గరిటెతో మెదుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పప్పు చాలా మెదిగిపోయింది. సరే, స్పూన్తో చేస్తుంటే, గరిటెతో చేస్తుంటేనే మెదిగిపోతుంది. కాసేపు పప్పు నానబెట్టుకుంటే మనం పప్పు గుత్తితో కూడా చేసుకోవట్లేదు, స్పూన్తో చేసుకుంటేనే సరిపోతుంది. అంటే పప్పు టమాటా బాగా ఉడికిపోయింది అనమాట. కొంచెం అక్కడక్కడ ఉడకపోయినా పర్లేదు, టమాటా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసేస్తాం. చూసారా, పప్పు అసలు మెదపాల్సిన అవసరం కూడా లేకుండా అంత బాగా స్మూత్గా అయిపోయింది. బటర్ ఇలా ఉంది. పప్పు టమాటాలు 2 ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే పప్పు ఎక్కువ ఉండి ఈ టమాటాలు తక్కువ ఉంటే అంత టేస్ట్ రాదు. 2 ఈక్వల్గా ఉంటే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. కొలతలు ఏం అక్కర్లేదు, మనం మెజర్మెంట్స్ బట్టి చేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు ఎందుకో తెలీదు, పప్పు ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. నేను పప్పులో వీకే, బట్ చేయగా అయితే ఈ స్టేజ్కి వచ్చాను.
ఇది మరీ దగ్గరగా ఉంది కాబట్టి మనం పప్పు తీసిన దాంట్లోనే కొన్ని వాటర్ వేసి ఇలా ఈ వాటర్ వేస్తాం. పప్పు ఇప్పుడే వేసాం కాబట్టి ఆ టమాటా ఫ్లేవర్స్, కారం, పసుపు, ఉప్పు అవన్నీ పట్టే అంతసేపు ఉంచుకుందాం. అంటే 2 to 3 minutes ఉంచుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు టమాటా అయితే. నాకైతే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత కలర్ఫుల్ పప్పు రావడం. సో ఒక 2 minutes వదిలేద్దాం. మన టమాటా పప్పు రెడీ. స్టవ్ ఆపేద్దాం. పప్పు పలసగా కావాలి అంటే దీంట్లోనే కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం పలసగా చేసుకోవాలన్నమాట. లేదు గట్టి పప్పు ఈ రేంజ్లో చేసుకుంటే సరిపోతుంది. ఒక్క 1/2 hour 1 hour పాటు వదిలేస్తే గట్టిగా అయిపోతుంది అన్నమాట పప్పు. సో చూడండి, ఇప్పటికే చాలా చక్కగా ఉంది. ఇంకొక 1 hour వదిలేస్తే కనుక చాలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే తినాలనుకుంటున్నాను ఈరోజు. సో ఈ టైంలో ఆపేయటం బెటర్ అనమాట. ఇంకా గట్టిగా అయిన తర్వాత ఆపేస్తే మరి ముద్ద పప్పులా అయిపోతుంది అనమాట. గట్టిగా పప్పు టమాటా చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ విధంగా చేసుకోండి, సూపర్ వస్తుంది అనమాట. ఫిష్ ఫ్రైకి ఫ్రెష్గా కడుక్కున్న ఫిష్, సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్, 1/2 teaspoon పసుపు, 1 teaspoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 spoon కారం మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 hour పాటు పక్కన పెట్టేద్దాం. ఫిష్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని వేసుకుందాం. ఇందాక ఫిష్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది వేసుకున్నాం. నూనె హీట్ అవ్వగానే ఫిషెస్ అన్ని లైన్గా వేసేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఒక చేపకు ఒక చేప అంటుకోకుండా ఉంటుంది. దానికి తోడు స్లో ఫ్లేమ్లో వేయించుకోండి ఫిష్ ఎప్పుడైనా సరే. అప్పుడు మనం పెట్టిన మసాలాలన్నీ బాగా పట్టి ఆయిల్లో వదలకుండా ఉంటుందన్నమాట. ఓన్లీ ఫిష్కి మాత్రమే పట్టి ఉంటుంది. సో మెల్లిగా తిప్పుకోండి. తిప్పుకోవడం కూడా చేపను ఫాస్ట్గా ఎలా పడితే అలా తిప్పేస్తే ఇరిగిపోద్ది అనమాట. సో స్మెల్ కూడా రాదు. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే క్రిస్పీగా కూడా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది అనమాట ఫిష్ ఫ్రై అయితే. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో క్రేజీగా వస్తుంది. ఎవ్వరికి రాదు అన్న ఫీలింగే ఉండదన్నమాట. ఎంత రానోళ్ళైనా సరే ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫిష్ తినడం కూడా చాలా మంచిది. మెయిన్లీ హెయిర్కి, స్కిన్కి అయితే బ్యూటిఫుల్ అనమాట ఫిష్. ఇలా షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే డీప్ ఫ్రై కంటే కూడా షాలో ఫ్రై టేస్ట్ బాగుంటుంది. దట్టు ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది, లైట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది. డీప్ ఫ్రై అంటే మరి చాలా క్రిస్పీగా అయిపోతుంది అనమాట. అది తినిన ఫీలింగ్ రాదు. సో ఇలా ట్రై చేసి చూడండి. నా ఫిష్ అయితే క్రేజీగా వచ్చింది. ఫిష్ ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, క్రేజీగా ఉంది చూడడానికి. నాకైతే నోరు ఊరిపోతుంది. ఫాస్ట్గా అన్నం తినేద్దాం రండి. వేడి టమాటా పప్పు బాగా ఫ్రై అయిపోయిన చేప ముక్క. నార్మల్గా ఏ కాంబినేషన్స్ కంటే కూడా ఫిష్ పప్పు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనే చెప్పాలి. నేను చేసిన ఎన్ని వంటల్లో ద బెస్ట్ వంట ఇదైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. వేడిగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో నా లంచ్ ఈరోజు. సూపర్ ఉంది. సో మమ్మీ లేని వంట కూడా చేసుకోగలం, మమ్మీ లేకపోయినా చేసుకోగలం, ఎవరు లేకపోయినా వంట చేసుకోగలం అని నాకు ధైర్యం వచ్చింది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు ఎక్కువ ఆకలిస్తుంది. బాయ్ గైస్.